సార్ చెప్పినట్టుగా మ్యాథ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నది లేకపోతే మీరు జీరో. మ్యాథ్స్ అన్న సబ్జెక్ట్ మీకు రాకపోతే జీరో. మీరు ఏ రంగంలో కూడా రాణించలేరు. చాలా పోటీ ప్రపంచం అయితే మీరు ఎగ్జామ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే పోటీ ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్న విషయం తెలుసుకోవడం కోసం. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విన్నర్సే. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సండే అయినా సరే నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి రాశారు ఎగ్జామ్. మీకు ఫస్ట్ ఎగ్జామ్ మీరు ర్యాంక్ రా కాదన్నా పక్కన పెట్టి మీరు ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చి రాయడం అన్నదే ఫస్ట్ మీరు ర్యాంక్ రా. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఎక్కడ దాకా రాదు. మ్యాథ్స్ ఎగ్జామ్ అన్న దగ్గరకు వచ్చి ఈరోజు రాయవలసిన పల్లెలు హ్యాపీగా దగ్గర టీవీ చూసుకుంటూ ఆడుకోవడం చేసేవారు. కానీ మీలో ఏంటంటే నేను రాయాలి, నాకు కూడా మ్యాథ్స్ ఎంతవరకు వచ్చి చూసుకోవాలనే ఫస్ట్ ఆలోచన రావడమే మీరు ఫస్ట్ వన్ విన్నర్స్. ఆల్ ఆఫ్ యూ అందరూ కూడా ఓకేనా. వాట్స్ ఒకసారి ఇక్కడ వచ్చి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. అప్పడా చేతులు రావట్లేదు. మా స్టాండర్డ్ ఎలా ఉన్నదన్నది పక్కన పెట్టండి. మన స్టాండర్డ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించారు. ఎవ్వరూ టాపర్స్ కాదు. మీరు చదవకపోవడం వల్లే ముందు ఉన్నవాడు టాపర్గా కనిపిస్తున్నాడు. మీరు చదువులు స్టార్ట్ చేస్తే మీరే టాపర్గా ఉంటారు. ఒకరి టాపర్ అని మనం చెప్పక్కర్లేదు. నీ గురించి నువ్వు చెప్పుకునే విధంగా, నీ గురించి పక్క వాళ్ళు చెప్పే విధంగా ఉండాలంటే మీరు హార్డ్ వర్క్ అన్నది నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. గుడికి వెళ్ళి దండం పెట్టక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి మీరు ఎవరి దగ్గర స్పీచ్లు వినక్కర్లేదు. ఎవరి గురించి మీరు ఆలోచన చేయక్కర్లేదు. మీరు చేయవలసింది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మీరు కష్టపడ్డం ఒక్కటే నమ్ముకోండి. ఎవరు ఎంతలా కష్టపడితే ఫ్యూచర్లో అంత ఉన్నంత స్థాయికి వెళ్తారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది మీకు తెలుసు. దాన్ని సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉండేలా తీసుకుని రావాలంటే మీ చేతిలో ఉన్నటువంటి ఐదం ఒకటే చదువు. చదువు ఒక్కటే మీ తలరాత్రి మారుస్తుంది. ఇంకేమీ మార్చవు. సార్ మనకి రాస్తుందండి నాకు పర్వాలేదు అనుకుంటే అది ఏ మాత్రం ఒక్కసారి లాస్ అయిందంటే అడుగులు పడిపోతారు. మళ్ళీ ఒకసారి లేవాలంటే కొన్ని తరాలు పట్టేస్తుంది. అదే నీ దగ్గర విద్య ఉందనుకోండి ఎక్కడైనా సంపాదించుకోగలవు. పోయిన ధనాన్ని మళ్ళీ సంపాదించడం జరుగుతుంది. ఒక కేవలం ఎడ్యుకేషన్కే ఆ వాల్యూ ఉంది, ఆ చదువుకు మాత్రం ఉంది. కాబట్టి అందరూ కూడా చదువుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా. అందరూ కూడా నేను సాధించినట్టుగా ఎవరైతే టాపర్స్ వచ్చారో నేను సాధించినట్టు వీళ్ళందరూ టాపర్స్. కాకపోతే వచ్చిన వాళ్ళకి దాంట్లో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ అన్నది 21st మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీ స్కూల్ తరఫున ఎవరైనా వస్తే మీరు కూడా రావచ్చు. ఇక్కడ ఆ స్టూడెంట్ తరఫు నుంచి అక్కడ వచ్చినటువంటి ఆ సార్ చెప్పే విషయాలు కూడా మీరు అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటన్నది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవడానికి చక్కటి